వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హాయ్ అండి. ఫ్రెండ్స్, మీరు చూసేది శ్రీ సర్దార్ కాటన్ బ్యారేజ్. ఈ వీడియో పూర్తిగా తీసామండి, చివరి వరకు చూడండి. ఈ కాటన్ బ్యారేజీ చూడడానికి ఏ జిల్లా ఎక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి ఈ కాటన్ బ్యారేజీ చూస్తాకు వస్తారండి. ఇక్కడ మీరు చూసింది గోదావరిలో ఒక పాయ అండి. ఈ పాయ డైరెక్ట్ కాకినాడ దాకా వెళ్ళిపోద్దండి. ఈ పక్కనే ఫిష్ మార్కెట్ ఉంటుందండి. దొరకలేని చేప అంటూ ఉండదు, మొత్తం అన్ని రకాలు ఫిష్ దొరుకుతాయి. ఈ రూటు డైరెక్ట్ నిడదవోలు, భీమవరం, అలా తణుకు హైవేకి వెళ్ళొచ్చండి. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ పూలు కొనుక్కొని పట్టుకెళ్తారండి. ఇది సర్దారు కాటన్ పార్క్ అండి. మీరు చూసేది పురాతనమైన భవనం. వీటిలో ఎప్పటి నుంచో అప్పుడు వాడిని కాటన్ ధర వాడిని అన్నీ మ్యూజియం అండి. దీంట్లో భద్రపరిచారండి. బ్రిడ్జి పక్కన ఒక రోడ్డు కనపడుతుందండి. ఆ రోడ్డు డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోద్దండి. పెంచాల్ గారండి. గోదావరికి మధ్యలోను ఒక పాయలు ఉన్నాయండి. ఆ పాయలు హైలాండ్ అంటారు. ఈ మధ్యలో ఉంటాయండి. మనం ఈ ధవళేశ్వరం నుంచి అలా నిడదవోలు రూట్, అదే విద్యేశ్వరం రూట్కి 7 పాయలండి. మొత్తం 7 బ్రిడ్జీలు ఉంటాయండి. ఆ 7 బ్రిడ్జీలు దాటుకుని మనం అవతలకి వెళ్ళాలండి. మధ్యలో పాయలు ఉంటాయి. వేసవకాలం వస్తే చాలండి, ఇక్కడ జలకాలు ఆడడానికి చాలామంది ఎక్కడి నుంచో వస్తారండి. చూడండి. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ ఆగండి, ఫోటోలు కూడా తీసుకుంటారు. ఫోటోలతో పాటు వీడియోలు కూడా తీసుకుంటారు. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగినాయి. మీకు మధ్యలో పాయలండి, ఇది ఐలాండ్.